సువిశాల ప్రాంగణం చుట్టూ వెన్నెల్ని తలపించేలా విద్యుత్ వెలుగులు మైదానమంతా ఇసుకేస్తే రాలనంత జనం రౌండు రౌండుకు పోటీదారుల్ని ఉత్సాహపరుస్తూ ఈలలు కేరింతలు అటుగా వెళుతున్న వాహనదారులు కూడా కాసేపు ఆగి తిలకించేంత హుషారెత్తించేలా సాగుతున్న పోటీలు ఇదేదో క్రికెట్ మ్యాచ్ అయి ఉంటుందని అనుకుంటున్నారా? కానే కాదు. ప్రకాశం జిల్లా మద్దిరాలపాడులో జరుగుతున్న అఖిల భారత ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శనకు ఆదివారం లభించిన స్పందన తీరిది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు పీవీసీ పాఠశాల ప్రాంగణంలో మండవ సుబ్బరాయుడు శేషమ్మ మెమోరియల్ పేరిట జరుగుతున్న అఖిల భారత స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు 4వ రోజు అత్యంత జోరుగా సాగాయి. ఆదివారం 6వ పళ్ల సైజు విభాగంలో 15 ఎడ్ల జతలు పోటీ పడ్డాయి. టన్నుల బరువున్న బండరాయిని గిత్తలు అవలీలగా లాగుతూ సత్తా చాటుతున్నాయి. పోటీల్లో తొలి స్థానమే లక్ష్యంగా ఎడ్లను యజమానులు పోటాపోటీగా పరిగెత్తించారు. భారీ కాయం కలిగిన ఒంగోలు గిత్తలు ఒకదానిని మించి మరొకటి పోటీ పడటం చూసి ఈలలు చప్పట్లతో ప్రేక్షకులు ప్రోత్సహించారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఎడ్ల పోటీలు అర్ధరాత్రి వరకు కోలాహలంగా సాగాయి. పోటీలను ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్, సంతనూతలపాడు తెలుగుదేశం బాధ్యుడు విజయ్ కుమార్ ప్రారంభించారు. దేశ సంపదైన ఒంగోలు జాతి పశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. మరి ఇటువంటి ఒంగోలు జాతి ఎడ్లని ఇటువంటి పోటీల్లోనే చూడాల్సి రావడం అనేది విచారకరం. మరి ఒంగోలు జాతి ఎడ్ల సంతతి ఎక్కడో ఉన్నటువంటి బ్రెజిల్ దేశంలో విపరీతంగా అభివృద్ధి చెందడం అనేది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి విషయం. మరి దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. చదలవాడ దగ్గర ఈ పశు కేంద్రం ఉంది. మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చాము. ఇక్కడ చాలా ల్యాండ్ ఉంది. ఒంగోలు జాతి గురించి, ప్రత్యేకంగా ఒంగోలు జాతి గిత్తల గురించి, ఎద్దుల గురించి దానికోసము ఇది నిర్మించింది. రాబోయే కాలంలో ఇదే ప్రదేశంలో వెటర్నరీ యూనివర్సిటీ కానీ వెటర్నరీ కాలేజ్ కానీ గ్రాంట్ చేయమని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అది ఖచ్చితంగా గ్రాంట్ చేస్తారని, ఇస్తారని మా నమ్మకము. ఆదివారం కావడం వల్ల ఎడ్ల పోటీలను తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కూర్చునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతంతో పాటు ప్రాంగణానికి నలుదిశలు జనం కిక్కిరిసిపోయారు. పోటీలను తిలకించేందుకు మహిళలు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈలలు, కేకలు, చప్పట్లతో ఆ ప్రాంగణం మార్మోగిపోయింది.